బీఆర్ఎస్ పార్టీ ఆపిండటనే కంపారిజన్ చేసే ప్రయత్నం ఆపిండట చేస్తుంది. ఆపిండట గతంలో మున్సిపల్ ఆ ఎన్నికలు డబ్బా జరిగినప్పుడు అక్కడ చేతాలు దాదాపుగా ఆపిండట 120 మున్సిపాలిటీలకు గాను 109 మున్సిపాలిటీలు ఇప్పుడు వెల్డింగ్ బీఆర్ఎస్ చేశారట పార్టీ అప్పట్లో రేకుల కైవసం చేసుకుంది. సో ఆ నెంబర్ చూసినప్పుడు మీ నెంబర్ ఎంత ఉండే అవకాశం ఉంది అన్నది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అయితే అందరిలోనూ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ వార్డుల ప్రకారం చూస్తుంటే మాత్రం మేబీ నెంబర్స్ అక్కడ వరకు వెళ్ళొచ్చేమో, కానీ ఇప్పటికే 20 దాకా దాదాపుగా మీరు లేనట్టుగా అర్థమవుతుంది. చెప్పండి అన్న. ఎస్ 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 అయితే ఇక్కడ కంపారిజన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. ఏంటంటే గతంలో 2020లో 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే దాదాపుగా 104 మున్సిపాలిటీలు వాళ్ళు కైవసం చేసుకున్నారు. ఇప్పుడేమో వెలువడిన 53 మున్సిపాలిటీలకు సంబంధించిన దాంట్లో 20 మున్సిపాలిటీలు మీ చేతుల్లో లేదు, 33 మాత్రమే మీరు గెలిచారని నెంబర్ కనిపిస్తుంది మనకి. ఆ విధంగా చూస్తే 50-50 అంటే 50% మీకు వచ్చిన మిగిలిన వాళ్ళందరికీ కలిపి 50% మున్సిపాలిటీస్ వచ్చాయి. ఆ విధంగా చూస్తే నంబర్స్ మీకు ఫేవర్గా లేవు కదా అన్నది పాయింట్ అక్కడ అడుగుతున్నారు. నంబర్ గా ఫేవర్ గా ఉన్నా నేను చాలా క్లారిటీతో చెప్తున్నా, ప్రతి స్థానాల్లో కూడా వాళ్ళకు అంత నంబర్ వచ్చిందంటే వారు ఇండివిజువల్ గా పోటీ చేసి ఉంటే ఆ నంబర్లు కూడా రావు. ఈ రోజు వాళ్ళిద్దరు కలిసి చేయడం వల్ల ఆ స్థానానికి చేరుకున్నారు. ఈ రోజు మాలాగా ఇండివిజువల్ గా పోటీ చేసి ఉంటే వారు ఎక్కడ కూడా రారు, అసలు అడ్రస్ కూడా ఉండదు. వాళ్ళు కూడా ఎక్కడో గంగలు కలిసిపోతుండే. నేనే చెప్తున్నా కదా, ఈ రోజు నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షునిగా నేను చెప్తున్నా, నిర్మల్ కూడా ఎక్కడైతే బీఆర్ఎస్ వాళ్ళు బలహీనంగా ఉంటే వాళ్ళు బీజేపీకి మద్దతు ఇచ్చారు. అదేవిధంగా బీజేపీ ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడ బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చారు. ఆ రకంగా వాళ్ళు సపోర్ట్ చేసుకొని ఆ రకంగా గెలవడగలిగేది తప్ప ఎక్కడ కూడా ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా పోటీ చేయలేదు. ఈ రోజు ప్రతి స్థానాలు కూడా అంత రావడానికి కారణం ఈ రోజు కలిసి పోటీ చేయడం వల్ల వచ్చారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజులు భద్రాద్రి కొత్తగూడెంలో మీరు ఆలోచన చేయండి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సిపిఎం తోటి వాళ్ళతోటి కలిసి పోటీ చేసింది. ఈ రోజు ఎవరికి వారు పోటీ చేశారు. నేను ఏమంటున్నా, వారు కలిసి పోటీ చేయడం వల్ల ఆ స్థానాలు వచ్చాయి తప్ప ఈ రోజు ఇండివిజువల్ పోటీ చేస్తే బీజేపీకి అడ్రస్ లేదు, బీఆర్ఎస్ పార్టీకి అడ్రస్ లేదు. ఇదే నేను చెప్పే విషయం. ఎస్, కానీ అంటే ఇప్పుడు 10 ఏళ్ల పాటు వాళ్ళు పాలన సరిగా చేయలేదనే ఉద్దేశంతో మీకు అధికారం ఇచ్చారు. బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఏం చేయదు అని అనుమానం ప్రజల్లో ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేసినా, కలిసి ఎన్నికలకు వెళ్ళినా ప్రజలు మీ వైపే ఉండాలి కదా. ఎందుకంటే ఇప్పుడు 951 వర్సెస్ ఆల్మోస్ట్ 900 వాళ్ళిద్దరు కలిపి, అంటే వాళ్ళ ముగ్గురు అంటే అది ఇతరులతో కలిపితే అంటే మీకు పాజిటివ్గా పడిన ఓట్లు మీకు అగేన్స్ట్గా పడిన ఓట్లు ఈక్వల్గా కనిపిస్తున్నాయి. ఎంత ఈగోల్ గా పడినా చివరి రిజల్ట్ వచ్చే వరకు 100% మేజారిటీ ఆఫ్ లా ఇప్పుడు కాంగ్రెస్ వైపు 70% కూడా దగ్గర పోతుంది. దాని ఎలాంటి స్థానం లేదు. ఇంకా ఫైనల్ ఉన్నాయి కదా, ఇంకా చాలా వరకు బయటికి వాళ్ళు ఏ స్థానంలో వచ్చినా ఈ రోజు ప్రజలు మా వైపే ఉన్నారు. ఈ రోజు 100% మేము గెలుస్తామని చెప్పట్లేదే. ఈ రోజు కొన్ని స్థానాలు పోతాం కావచ్చు, మా అక్కడ కార్యకర్తలు వీక్ ఉన్నారు కావచ్చు, లేకపోతే ప్రజలందరూ కూడా అక్కడ ఏమైనా చేయలేకపోయారు కావచ్చు. సరే, మేము చేసిన దాన్ని మేము పూర్ణం కదా. 100 స్థానాలు ఎట్లా గెలవగలుగుతాం? ఏ పార్టీ గెలవగలుగుతుందా? ఆ రోజు బీఆర్ఎస్ గెలిచిందా 100 స్థానాలు? కొన్ని స్థానాలు ఎక్కడైతే బలహీనత, ఈ రోజు తప్పకుండా ఎక్కడైతే మనం ఓడిపోయిన వాళ్ళు సరే అక్కడ మేము తప్పులు చేసిన తప్పుల్ని ఇంకా మాకు టైం ఉంది, 3 సంవత్సరాల టైం ఉంది, వాటి అంతా కూడా సరిదిద్దుకుంటాం, సమస్య లేదు. ఈ రోజు మేము ఎక్కడ కూడా ఓడిపోయి మా యొక్క మున్సిపాలిటీలో చైర్మన్ ఎక్కడ కూడా పోగొట్టుకుంటున్నాం. అన్ని స్థానాల్లో మెజారిటీ ఆఫ్ లా ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో అదే రకంగా మేము మున్సిపాలిటీ అన్ని కూడా మాక్సిమం అనుకున్న స్థానాల కంటే ఎక్కువ కైవసం చేయబోతున్నాం. ఇంకోటి, వాళ్ళు గెలిచిన ఎన్ని స్థానాలు? 1 ఓటు 4 ఓట్లు. ఎగ్జాంపుల్ నా దగ్గర కానాపూర్దే చెప్తా. 5వ వార్డులో 4 ఓట్లతోటి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయిండు. అక్కడ బీజేపీ ఓడు బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చిండు. కలిసి ఇండివిజువల్ పోటీ చేస్తుండే అప్పుడు తెలుసా ఏం జరుగుతుండేది. అది 4 ఓట్లు 5 ఓట్లతో ఈ రకంగా వాళ్ళు గెలిచారు. వాళ్ళేమో పెద్ద మెజారిటీ కాదు అక్కడ గెలిచింది కూడా, చాలా పెద్ద ఓట్ల తేడాతోటి ఎక్కడ కూడా గెలవలే వాళ్ళు, చాలా తక్కువ ఓట్లతోటి. అవి మన కౌంటర్స్. మేము వీలైతే రేపటికల్లా చెప్తాం కదా మేము ఎన్ని ఓట్లతోటి మేము ఓడిపోయినాయి ఆ స్థానాలు కూడా చెప్తాం రేపైతే. సో నాతో పాటు ఓటు పర్సెంటేజ్ మీకు పాజిటివ్ ఉండే అవకాశం ఉందంటారా? మీరు చెప్పిన ప్రకారం తక్కువ మార్జిన్ తో ఓడిపోయినప్పుడు ఈ రోజు ఓటు పర్సెంటేజ్ లో మేము ముందు వరుసలో ఉంటాం. రెట్టింపు స్థాయిలో ఉంటుంది ఓటు పర్సెంటేజ్. చాలా తక్కువ ఓట్లతో మేము ఓడిపోయినాం. ఓకే ఓకే. సో మొత్తానికి ఓవరాల్ గా మీరు ప్రజలకు ఏం చెప్తారు? ఇప్పటిదాకా వస్తున్న రిజల్ట్స్ బట్టి చూసినా, లేకపోతే ప్రజలకు సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయని అర్థం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అదే విధంగా నిర్మల్ జిల్లా ప్రజలందరికీ కూడా 2 చేతులెత్తి దండం పెట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఏదైతే 2 సంవత్సరాల నమ్మకంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వైపు నిల్చున్నారో, ఈ రోజు ఈ గెలుపులో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా జిల్లా స్థాయి నాయకుల నుంచి మొదలుకుంటే, రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి మొదలుకుంటే
భూస్థాయి లీడర్ వరకు కూడా అందరు కూడా కలిసి పనిచేశారు. ఈ రోజు ప్రజా సంఘాలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, కేసీఆర్ ని ఫామ్ హౌస్ గా పరిమితం చేద్దాం అనే కోణంలో బీజేపీ పార్టీని ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా లేకుండా చేద్దామనే ఆలోచనతో ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు నిల్చొని అన్ని స్థానాలు కూడా మా వైపు నిల్చున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా రెండు చేతులు దండం పెడితే భవిష్యత్తులో కూడా ఎంపీటీ జడ్పీ స్థానాలు కూడా మీ సంపూర్ణ సహకారం ఉండాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. బైన్సాద్ ఒకసారి అప్డేట్ ఇవ్వండి. బైన్సాద్ ఏంటి పరిస్థితి? ఇప్పుడు అక్కడ బీజేపీను స్ట్రాంగ్గానే ఎంఐఎంను అక్కడ ప్రయత్నం చేసినట్టుంది. సో అక్కడ ఏంటి ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? అక్కడ ఏం జరిగే అవకాశం ఉంది అంటారు? ఫైనల్ రిజల్ట్ ఏమయ్యే అవకాశం ఉంది? బైన్సా ఏంటిది రిజల్ట్స్? ఇప్పటికీ ఎంఐఎం 8, ఇండిపెండెంట్ 5, ఇంకా కౌంటింగ్ నడుస్తుంది. అక్కడ కూడా చెప్తున్నాం, ఏ ఇండిపెండెంట్, నేను మొన్న కూడా ప్రెస్ మీట్ లో చెప్పినా, ఈ రోజు కూడా చెప్తున్నా, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ గెలిచిన క్యాండిడేట్ మేమంతా కలిసి కూడా అక్కడ హంగ్ ఏర్పడబోతుంది. హంగ్ లో క్రియాశీలక పాత్ర కాంగ్రెస్ పార్టీ ఉండేది. అవసరం అయితే చైర్మన్ కూడా అక్కడ చేయబోతున్నాం. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా రిజల్ట్స్ ఇంకా బయటికి రావాలి, ఇంకా కౌంటింగ్ అంతా నడుస్తుంది. థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. మీరు మంచి అప్డేట్ ఇచ్చారు. ఓవరాల్గా చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు అన్నవి చాలా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే 2020 అంతకుముందు జరిగిన ఎన్నికల ఫలితాలను అప్పట్లో అబ్జర్వ్ చేస్తే అక్కడ జరిగిన ఫలితాలు పూర్తి స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీకి వన్ సైడెడ్గా రిజల్ట్స్ ఇస్తే, ఈసారి మాత్రం కాస్త మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తున్న మాట అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నా. ఫైనల్ రిజల్ట్స్ రావడం ఒకటి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మున్సిపల్ చైర్మన్ ఎన్నుకునే క్రమంలో అప్పుడు జరిగే క్యాంపు రాజకీయాలు, ఆ క్యాంపు రాజకీయాల కారణంగా మారే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫైనల్ రిజల్ట్స్ తర్వాత మాత్రమే మనకు తెలుస్తాయి. సో అప్పటివరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే మనకు